శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ యాజమాన్య హక్కు చట్టం 2022ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రైతు సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు న్యాయవాదుల సంఘం ప్రజల భూ ఆస్తుల హక్కులకు విఘాతం కలిగి నూతన భూ యాజమాన్య చట్టంతో తమ భూముల రక్షణ కరువయ్యే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దుపరచాలంటూ ఆత్మకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. రైతుల హక్కులకు భంగం కలిగించే ఈ నూతన భూ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని నినాదాలు చేస్తూ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రక్రియలో అవకతవకలు పాల్పడి అసలైన భూ యజమానులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని నిరసన తెలియజేసి అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ మొదలత్తకు వినతి పత్రాన్ని అందజేశారు. పై నిరసన కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మూలి వెంగయ్య, జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి లక్ష్మీపతి, టౌన్ కార్యదర్శి లక్కు ప్రసాద్, మాజీ వైస్ ప్రెసిడెంట్ సందాని, ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు నాగయ్య, డేవిడ్ రాజ్, నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దావా పెజ్జలరావు, టౌన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, తెలుగుదేశం నాయకులు వెంకట సుబ్బానాయుడు, స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ, ఆత్మకూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కేవి శేషారెడ్డి, ఓబ్లేసు, సిరాజ్ మధు ప్రజా సంఘ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. అధికారం ఉంటుందో ఆ పార్టీకి కుమ్మకాల పరిస్థితి, ఆ నాయకులు ఇంకా తిరిగే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చట్టం కానీ అమలైతే మన చేతుల్లో మన ఆస్తులను, మన ఆస్తుతో పాటు మనల్ని కుదవబెట్టి, ఇతర దేశాలు కుదవబెట్టి మనల్ని అమ్మేసే పరిస్థితి. అయ్యా నా పొలం ఉంది, తను నమ్ముకోవాలా, నా మనవడు పెళ్ళి, నా మనవడు పెళ్ళి అంటే కుదరదు అమ్మేదానికి లేదు, నీదో కాదో తేల్చుకోవడానికి 3 సంవత్సరాలు టైం పట్టద్ది. ఆ 3 సంవత్సరాల తర్వాత నీ కూతురు పెళ్లి చేసుకో, కొడుకు పెళ్లి చేసుకునే పరిస్థితి. అప్పుడు దాకా మనం ఏమి చేయలేం. ఆ తర్వాత డివిజన్ ఒక అధికారి, జిల్లాకు ఒక అధికారి, ఆ తర్వాత ఒక అధికార పార్టీ, వీళ్ళు ముగ్గురు కానీ తిరిగేతలకి మన ఆస్తులు కానీ అప్పులు పాలైపోతాం. లాయర్ల దగ్గర పోయే పరిస్థితి లేదు. లాయర్లకి హక్కులను కోల్పోతారు, ప్రజల హక్కులు కోల్పోతారు. నేనేం చెప్తానంటే ఇటువంటి దరిద్ర దుర్మార్గమైన చట్టాలు రద్దు చేయాలా. ఆంధ్రప్రదేశ్ రైతులు కావచ్చు, ప్రజలు మొత్తం హక్కులు ఆస్తులు ప్రతి ఒక్కరు ఈ చట్టం మీద పోరాటం చేసి పల్లెల్లో కానీ మొత్తం దీని మీద పెద్ద మహా ఉద్యోగం చేపడితే కానీ రద్దు చేయరు. ఒక దుర్మార్గమైన పాలన కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రద్దు అయ్యేంత వరకు మన అందరూ కూడా ఐకమత్యంగా ఆల్ పార్టీలు, అధికార పార్టీ కూడా వచ్చి దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మాకే కాదు ఆస్తులు మీకు కూడా ఉన్నాయి, మీకు కూడా ఇల్లులు ఉన్నాయి, మీకు పొలాలు ఉన్నాయి. మీరందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ చట్టాన్ని రద్దు పోరాటం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా, నాయకుల గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.